హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ రవి. త్రినాది మేలు వ్రతానికి ఇల్లు మాప్ పెడదామని చూస్తే ఇలా ఉంది. సో క్లీన్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను, వీడియో చూస్తూ ఉండండి. హరేక్ష న్యాప్ తీసుకుంటున్నాడు. సో ఈ గ్యాప్లో నేను ఫ్లోర్ క్లీన్ చేసేసి థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుని పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇల్లు ఎంత నీట్గా ఉన్నా, ఫ్లోర్ అది ఎంత క్లీన్గా ఉన్నా కూడా అమ్మ పూజని లేదా వ్రతాన్ని ఆచరించే ముందు మళ్ళీ దాన్ని ఫ్లోర్ మాప్ పెట్టుకుని కానీ చేసేవారు కాదు. మమ్మీని చూస్తూ చూస్తూ నాకు అలానే అలవాటు అయిపోయింది. ఈ వ్రతాన్ని ఆచరించడం మేము ఇదే మొదటిసారి. ముంబైలో ఉంటూ ఇక్కడ దానికి తగిన సామాగ్రి అంటే దొరుకుతుందో లేదో అని ఇప్పటి వరకు అలా ఆలోచించుకుంటూ ఉండిపోయాను. అన్నీ సమకూరుతాయో లేదో, చేయగలుగుతానో లేదో, అసలు మాకు చదవడం వస్తుందా, ఇవన్నీ అనుకుంటుండేదాన్ని. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నల్ని ఎన్ని వ్రతాలు ఆచరించడం చూసుంటానో అదే ధైర్యంతో వాళ్ళు ఎప్పుడూ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో మేము కూడా చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది. ఆనవాయితీ ఉందని తెలిసినప్పుడు చేసుకోవడంలో తప్పులేదు కదా. దూరంగా ఉంటేనే మేము పక్కనే ఉండి చెప్తాం, ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు అంటూ ప్రతిదీ నాకు అందించారు. తెచ్చి మరీ ఇచ్చారు కొన్ని వస్తువులు. అది మరి మెన్షన్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. ప్రత్యేకంగా ఈ పూజకి అది కావాల్సి ఉంటుంది. త్రిమూర్తులకు ధూపం వేయడానికి ప్రత్యేకంగా ఆ పదార్థాన్ని వాడతారు. సంకల్పం ఉంటే ఆ భగవంతునే మన చేత చేపించుకుంటాడు అని నమ్ముతాను నేను. త్రినాది మేళ వ్రతం ఈవినింగ్ చేయాల్సి ఉంటుంది కనుక నేను 4 to 6 లోపల మొత్తం పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంకా సాయంత్రం యథావిధిగా పూజను ఆచరించి శివయ్యకు అభిషేకం చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా పూజను ఆచరించి ఇంకా పిండి దీపాలని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. త్రిమూర్తులకు ఒక్కొక్కరికి 3 చొప్పున 9 చేయాల్సి ఉంటుంది. అలానే ధూపం వేయడానికి 3 పెద్దవి చేయాల్సి ఉంటుంది. పిండి దీపాలను చేయడానికి కేవలం బియ్యం పిండే కాకుండా నేను పచ్చిపాలు వేసి, బెల్లం కూడా వేసి, కొంచెం నెయ్యిని వేసి రెడీ చేసుకుంటాను. ఎప్పుడు పిండి దీపారాధన చేసినా వీటిని ఆవుకి ఆహారంగా దీపం గగనం అయ్యాక పెట్టచ్చు, లేదా ఏదైనా నదిలో కూడా కలిపేస్తే అవి చేపలకి ఆహారంగా మారుతుంది. వీటిని తయారు చేసుకుంటూనే 3 రకాల నైవేద్యాలు కూడా వండేశాను. నాకు కుదిరినంతలో చేసుకున్నాను. వ్రతానికి పీఠం సిద్ధం చేసుకుని అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని ఎర్రని వస్త్రాన్ని పరిచాను. అదే వస్త్రం మీద వడ్లను కానీ లేదా బియ్యాన్ని కానీ పరిచి త్రిమూర్తుల ఫోటో పెట్టాను. పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకున్నాము. దీపాలకు, కుందులకు అన్నిటికీ గంధం కుంకుమ ధారణ చేసి ఇంకా వ్రతాన్ని ప్రారంభించాము. కలశం ఆనవాయితీ ఉన్నవారు 3 కలశాలను పెట్టుకొని వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పూజిస్తారు. ప్రత్యేకంగా త్రినాది మేళ వ్రతానికి నువ్వుల నూనెని ఉపయోగించాల్సి ఉంటుంది. అమ్మ నాన్నలు మరీ చెప్పారనమాట.
అనుకోకుండానే టైంకి అన్నీ కుదిరాయి మాకు. వ్రతానికి కూర్చోడానికి ముందే నైవేద్యాలను అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాము. అలానే కావాల్సిన వస్తువులన్నీ కొబ్బరికాయలతో సహా ముందుగా పెట్టేసుకోవడం వల్ల మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. 3 చెంబులలో నిండుగా నీరును వేసుకొని కొన్ని ద్రవ్యాలను కూడా వేసి వాటిని కలశంగా భావించి పూజ చేసుకున్నాము. మా వారు కథని చదువుతూ ఉండగానే మొదటి నుంచి ధూపం వేస్తూ ఉన్నాను. ఎంత కుదిరితే అంత బాగా వేయగలిగితే అంత ఇష్టమని చెప్తారు స్వామి అయ్యవార్లకి. నాన్నగారైతే ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ వేపించేవారు, ధూపం బాగా వేయాలమ్మా, బాగా వేయాలి అని చెప్పి. త్రిమూర్తులకు ఎంతో ప్రీతిదాయకమని చెప్పారు. నువ్వు మొదలుపెట్టు, నువ్వే బాగా చేసుకుంటావు అంటూ నాన్న అమ్మ మోటివేట్ చేయడం వల్లే చేసుకోగలిగాను అనిపించింది మాకు. వేస్తూ ఉంటే హరీక్ష కూడా ఐ విల్ ట్రై అని చెప్పొచ్చాడు. మేము ఏ రిచువల్స్ని పాటించినా వాడి కూడా మాతో పాటు ఈక్వల్గా చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. ముఖ్యంగా కొబ్బరికాయని ఖచ్చితంగా నివేదించాల్సి ఉంటుంది. లేకపోతే ఉన్న వాటితోనే చక్కగా పూజ చేసుకోవచ్చు. నారికేలం అనేది పూర్ణఫలం కదా, అందుకని. ఇంకా త్రిమూర్తుల వ్రతానికి వస్తే చదువుకుంటూ పోతే ఎన్ని కథలు ఉంటాయో, అన్నిటికీ ఒక్కొక్కదానికి విభిన్నంగా ఉంటాయి. చాలా మనకు ఐ ఓపెనర్గా అనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం లైఫ్లో ఆచరించాల్సినవే ఉంటాయి అన్నీ కూడా. మేము చేయగలిగినంతలో, మాకు కుదిరినంతలో మేము నాకు వీలైనన్ని ప్రసాదాలు చేసి పెట్టగలిగాను. ఒక ప్రత్యేకంగా అటుకులను నివేదించాలని అమ్మ మరీ మరీ చెప్పారు. బెల్లం, అటుకులు, తమలపాకు, వక్క, అరటిపండు వేసి ప్రతి సంవత్సరం ఈ రోజు వరకు కూడా మా అమ్మ 50 మంది వరకు, ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రసాదంగా పంచుతూ ఉంటారు. వ్రతం అనంతరం కర్పూర హారతిని సమర్పించి మనసు నిండుగా శిరస్సుని వంచి నమస్కరించుకున్నాము. చూడండి, యాజ్ ఎ ఫాదర్ యాజ్ ఎ సన్ అంటే ఇదే. మరి వాడు కూడా అలానే వెళ్ళి మరీ ప్రత్యేకంగా ఓం శ్రీ నమః అంటూ ఉంటాడనమాట. పూజ చేస్తున్నంతసేపు కూడా వాడికి వచ్చిన మంత్రాలు వాడు వెనక నుంచి చదువుతూ ఉన్నాడు. ఇది మేము చేసుకున్న వ్రతం. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందా? ఎంతో కొంత నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Bye. Thank you.